ఏ ఏజ్ నుంచి ఆడుతున్నారు మీరు? స్కూల్ డేస్ నుంచి ఆడుతున్నాను. నాకు 8th క్లాస్ నుంచి స్కూల్ గ్రిక్స్‌లో ఫస్ట్ వచ్చింది. సో, హ్మ్. అలా స్టార్ట్ చేశాను. హ్మ్. సో, ఫస్ట్ ఇయర్ స్కూల్ గ్రిక్స్ యాక్చువల్‌గా నేను ఓడిపోయాను. హ్మ్. తర్వాత నేను మా అన్నయ్య ప్రిపేర్ అయ్యామనమాట. ప్రిపేర్ అయిన తర్వాత తను నన్ను ట్రైన్ చేసేవాడు. సో, నెక్స్ట్ ఇయర్ స్కూల్ గ్రిక్స్ మా స్కూల్‌లోనే జరిగింది. సో, అంటే చుట్టుపక్కల 35 స్కూల్స్ మొత్తం అన్ని ప్లేసెస్ రాజమండ్రిలో జరిగింది. హ్మ్. సో, అక్కడ నాకు ఫస్ట్ వచ్చింది. సో, అలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి స్టార్ట్ చేశాను. అమేజింగ్. ఇప్పుడు మీరే సొంతంగా ఒక అకాడమీ పెట్టారు. దట్స్ అమేజింగ్. ఒకసారి అకాడమీ గురించి చెప్పండి. మా అకాడమీ నేమ్ వచ్చి సంధ్యా చెస్ క్లబ్. హ్మ్. సో, మాకు అందులో ప్రొఫెషనల్‌గా ట్రైన్ చేస్తాము. అలాగే ఆన్‌లైన్‌లో కూడా చేస్తాము. ఈ అకాడమీ ఎక్కడుంది? విజయవాడ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉంది. ఓకే. హ్మ్. సో, ఫుల్ టైమ్ మాకు కావాలనుకునే వాళ్ళకి ఫుల్ టైము. లేదు మామూలుగా అంటే ఫుల్ టైమ్ అంటే ఏంటంటే ఎవరైతే ఛాంపియన్స్ అవ్వాలి, నేషనల్స్ అలా అనుకుంటారో, విన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఫుల్ టైమ్ వస్తారు. ఫుల్ టైమ్ అంటే అంటే ఇంక మార్నింగ్ స్కూల్‌కి ఎలా వెళ్తారో అలా 9 to ఈవినింగ్ 4 వరకు అలా ఆడుతూనే ఉంటుందన్నమాట. ఉంటారు. ఆడుతూనే ఉంటారు కంప్లీట్‌గా. నేను వావ్! కూడా అలాగే ప్రాక్టీస్ చేశాను. సో, అంటే ఎవరైతే ఒక రోజులో ప్రొఫెషనల్స్ ఎన్ని గేమ్స్ ఆడతారు? 9 to అంటే 4? యాక్చువల్‌గా గేమ్స్ అంటే గేమ్స్ అనే కాదు. హ్మ్. సో, చెస్ ఏంటంటే 3 పార్ట్స్ ఓపెనింగ్ గాని, మిడిల్ గేమ్ గాని, ఎండ్ గేమ్ అలా 3 పార్ట్స్ ఉంటుందన్నమాట. సో, దాని మీద వర్క్ చేస్తాం. దానికి హ్మ్. రిలేటెడ్ పజిల్స్ ఓపెనింగ్స్ అంటే యాహ్! ఓపెనింగ్స్ అన్నీ చెక్ చేస్తాం. మిడిల్ గేమ్ అంటే మిడిల్ గేమ్ రిలేటెడ్ పజిల్స్ చేస్తాము. దాని యాహ్! గురించి స్ట్రాటజీ బుక్స్ ఉంటాయి. హ్మ్. అలాగే ఎండ్ గేమ్ కూడా టెక్నిక్స్ అన్నమాట. ఓకే. చెస్ ఈస్ ఆల్ అబౌట్ లెర్నింగ్ ద టెక్నిక్స్. సో, ఫుల్ టైమ్ వచ్చేవాళ్ళు ఉన్నారా? అంటే వాళ్ళు ఇంకా కాలేజ్‌కెళ్లరు, స్కూల్‌కెళ్లరు. దే కమ్ వెళ్ళరు. టు అంటే చెస్ ఇప్పుడు అకాడమీ. ఏమవుతుందంటే ఆడ్ నంబర్స్ వచ్చి ఇండియాలో నేషనల్స్ జరుగుతాయి. హ్మ్. అంటే ఇప్పుడు అండర్ 7 గాని, అండర్ 9 గాని, అండర్ 11, అండర్ 13, అండర్ 15, అండర్ 17, అండర్ 19 నేషనల్స్ జరుగుతాయి. హ్మ్. అక్కడి నుంచి ఈవెన్ నెంబర్ వచ్చి అండర్ 8, అండర్ 10, అండర్ 12, అండర్ 14, అండర్ 16, అండర్ 18, హ్మ్. అండర్ 20 ఏషియన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ జరుగుతాయన్నమాట. హ్మ్. సో, ఇక ఎవరికైతే ఇక్కడ జస్ట్ అలా మెడల్స్ వస్తాయో వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. ఇలాగ ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్, WIM గాని, WGM అలా టైటిల్స్ వస్తాయి కదా! మెన్‌లో కూడా అంతే. హ్మ్. క్యాండిడేట్ మాస్టర్, FM, IM, GM అలా టైటిల్స్ వస్తాయి కదా! హ్మ్. వాళ్ళకేంటంటే మెడల్స్ వచ్చిన వాళ్ళకి కొంతమంది ఏంటంటే ఇంటర్మీడియేట్ తర్వాత ఇంజినీరింగ్ గానీ, లేకపోతే నీట్ గాని రాస్తారు కదా! సో, హ్మ్. వాళ్ళకి సర్టిఫికేట్స్ ఒకటి యూజ్ అవుతాయి. హ్మ్. తర్వాత స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ఉంటాయి. సో, యాహ్! కొంతమంది ఆ ఇంట్రెస్ట్‌తో చేస్తారు. కొంతమంది ఛాంపియన్ అవ్వాలని ఇంట్రెస్ట్‌తో చేస్తారు. హ్మ్. ఎవరు వాళ్ళు అంటే మనం తెలీదు. వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్‌తో వాళ్ళ పిక్ ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్ చేసుకుంటారు. తోటి. యాహ్! ఎగ్జాక్ట్‌లీ.